వెంకటేశ్వర స్వామి తన కళ్ళతోనే సైగ చేసి బ్రహ్మదేవుడిని నిలువరించి నా భక్తుడు ఎప్పుడు వెళ్లాలనుకుంటే అప్పుడే వెళ్తాడని మనిషి రూపంలో ఉన్న బ్రహ్మదేవుడికి తన కళ్ళతోనే ఆజ్ఞను జారీ చేస్తాడు. అప్పుడు ఆ చోదకుడు స్వామివారికి ఏదైనా సేవ చేయాలని భావించి గంధాన్ని అరగదీసి స్వామివారికి సమర్పించాలని భావించి గంధపు చెక్కను ముట్టుకోబోతుండగా అప్పుడు మనిషి రూపంలో ఉన్న బ్రహ్మదేవుడు అతన్ని నిలువరించి ఈ పని చేయడానికి యజ్ఞోపవేతాన్ని ధరించి ఇసుక పెట్టుకుని మడికట్టుకుని వచ్చిన ఒక చిన్న పిల్లాడిని చూపిస్తాడు. తన స్వామికి సేవ చేస్తుంటే అడ్డుకున్నాడన్న విషయాన్ని వెంకటేశ్వర స్వామికి ఆ చోదకుడు చెబుదామనుకునే లోపుగా ఇక భక్తులు తన దర్శనం కోసం ఇప్పుడు ఎవరూ రావట్లేదని వెంకటేశ్వర స్వామి వారి మూలవిరాటు చలన రూపంలోనికి మారి గర్భగుడిలో సంచరించబోతుండగా ఎవరో భక్తుడు చాలా దూరం నుంచి తన దర్శనం కోసం వస్తున్నాడని వెంకటేశ్వర స్వామి తెలుసుకుని మరలా దివ్యశిల రూపంలోనికి మారిపోతుంటే అప్పుడు మనిషి రూపంలో ఉన్న బ్రహ్మదేవుడు స్వామి వస్తున్నది ఒకే ఒక భక్తుడు కదా, రేపు రమ్మనమని చెప్పండి స్వామి అని బ్రహ్మదేవుడు అనగానే యుగానికి ఒక భక్తుడు నా దర్శనం కోసం వచ్చినా సరే వాడి కోసం వేచి ఉంటాడని వెంకటేశ్వర స్వామి చెప్పి మరలా దివ్యశిల రూపంలోనికి మారిపోతాడు. ఇదంతా గమనిస్తున్న చోదకుడు పరిగెత్తుకుని వెంకటేశ్వర స్వామి